అనకాపల్లి మండలం రేబాక గ్రామం ఆధ్వర్యంలో డీవీఎంసీ సభ్యులు రేబాక మధుబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ గారికి పువ్వులతో అలంకరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి ఆయన విద్య గురించి వివరించారు. అనంతరం భోజన కార్యక్రమాలు డీవీఎంసీ సభ్యులు అప్పలరాజు, రేబాక మధుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ మహేష్, గండేపల్లి అశోక్, సిహెచ్ రాజు, గండిపల్లి రాజు, వై రాము, ఎస్ శివకుమార్, కండిపల్లి ఇషాక్, గోనాపతి మోసుబాబు, దువ్వాడ సురేష్, పి రాజేష్, ఎం మణికంఠ, కె కిషోర్, కె శామ్యూల్, ఎస్ ప్రసాద్, ఎస్ కార్తిక్, ఏ వాసుబాబు, కె సాయి, కె అయ్యప్ప, కె ప్రేమ్ కుమార్ మరియు రేబాక యువజన సేవా సంఘం సభ్యులు, జైభీం యూత్ పాల్గొన్నారు. అనకాపల్లి మండలం శంకవరం గ్రామంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధుబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరణ చేసి అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, అలాగే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, యువత చెడుదారి పడుతున్నది, ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారిపై పూర్తి శ్రద్ధ తీసుకోవాలని, జాతి ఐక్యతతో మాత్రమే హక్కులను సాధించుకోగలమని, ప్రతి ఒక్కరూ బైబిల్, ఖురాన్, భగవద్గీత లేకపోయినా పర్వాలేదు, భారత రాజ్యాంగం పీఠిక ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలని, అలాగే ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో అంబేద్కర్ జీవిత చరిత్ర మరియు భారత రాజ్యాంగం కోసం పాఠ్యాంశాలు చేర్చే విధంగా అందరూ ఐక్యతతో ఈ విషయాలు ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అనంతరం డీవీఎంసీ సభ్యులు రేబాక మధుబాబు గారికి, ఎం అప్పలరాజు గారికి శంకరం గ్రామ పెద్దలు, యువత చాల్వతో సత్కరించి సీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాతబాబు, గునుకూరి చిన్ని, జిగే రాజు, గూడూరు రామప్పారావు, పి కిరణ్ మరియు అంబేద్కర్ యువజన సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. కసింకోట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా దాడి రత్నాకర్ గారు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియని వారు లేరని, ప్రపంచంలో కూడా అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని, ఒక భారతదేశంలోనే బిఆర్ అంబేద్కర్ని కేవలం దళితులకు మాత్రమే నాయకుడని చేయడం చాలా విచారకరమని, ఈరోజు భారతదేశ దేశాలతో పోటీ పడుతుంటే దానికి ముఖ్య కారణం కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని, అంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం పిల్లలకు అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీవీఎంసీ సభ్యులు రేబాక మధుబాబు, ఎం అప్పలరాజు, హెచ్ఎస్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోనా గణేష్, జిల్లా దళిత నాయకులు దొమ్మేసి సత్యారావు, పావాడ సన్యాసిరావు, వేగి దొరబాబు, మాజీ ఎంపీపీ వేగి గోపకృష్ణ, కోయిలాడ నాగు, దాసరి బాబు, విజ్జు వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.